ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆగస్టు 11, 12, 13 తారీఖుల్లో వృషభ రాశి వారు 500 కోట్లకు అధిపతి అవుతారు. మరి ఇంతకీ ఆగస్టు 11, 12, 13 తారీఖుల్లో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు 500 కోట్లకు అధిపతి ఎలా అవుతారో, ఏ విధంగా అవుతారో, ఎటువంటి వారు ఈ యొక్క 500 కోట్లకు అధిపతిగా అవ్వడానికి మీకు అర్హత ఉంటుంది. ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా ఈ యొక్క 3 రోజుల్లో అంటే 11, 12, 13 తారీఖుల్లో వృషభ రాశిలో జన్మించిన జాతకులకు గ్రహ బలం ఏ విధంగా ఉందో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. జ్యోతిష్యం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు సంపదకు, విలాసవంతమైన జీవితానికి కారకుడు. శనిదేవుడు మనం చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మల ప్రకారం ఫలితాలను మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. అయితే ఇది వీరిద్దరి యొక్క కలయిక అనేది చాలా శక్తివంతమైన కలయిక. ఈ యొక్క కలయిక అంటే ఈ 2 గ్రహాల కలయిక ఈ యొక్క ఆగస్టు 10వ తేదీన జరగడం వలన మీన రాశిలో జరిగే ఈ పరిణామం అనేది అన్ని రాశుల వారిపైన కూడా ఉన్నప్పటికీ కూడా కొన్ని రాశులకు మాత్రం చాలా ప్రత్యేక ప్రయోజనాలను కల్పించబోతోంది. మరి ఆ రాశుల్లో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వృషభ రాశి. మరి మీకు శుక్రుడు శని కలయిక ఏ విధంగా కలిసి రానుందనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వారికి ఇక నుంచి అదృష్టం కలిసి రాబోతుందని జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి మరి చెప్పడం జరుగుతుంది. ఎందుకని అంటే ఈ రాశిలో జన్మించిన వారు కష్టపడి పైకి రావాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి అనే అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రస్తుతం గనక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు శని వల్ల అదృష్ట ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు పడుతున్న కష్టానికి గ్రహబలం తోడయి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలితాలుగా మీకు రాబోతూ ఉన్నాయన్నమాట. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. వేతనాలు పెరుగుతాయి ఉద్యోగులకు. వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభసాటిగా మారుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు. ఆలోచనలన్నీ కూడా అటువైపే సాగుతూ ఉంటాయి. జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు. మీకు ఆర్థిక విషయాల్లో అదృష్టం బాగుంటుంది. వ్యాపార విషయాల్లోనూ పురోగతి అంటే అభివృద్ధి అనమాట. వ్యాపారంలో కూడా చక్కటి అభివృద్ధిని మీరు చూస్తారు. ఇక ఈ యొక్క వృషభ రాశి జాతకులకు మీ జీవితాల్లో రాబోయే రోజులు సంతోషం నిండబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుంది. కాకపోతే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేసి చూడాలండి. మీరు ఈ సమయంలో ప్రయత్నం చేయకుండా ఏ పని చేసినా ఒకరిని గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం చేస్తేనే ఏ పని సరే మీకు అదృష్టవంతంగా కలిసి వస్తుంది. ప్రయత్నం చేయకుండా అదృష్టం కలిసి రావాలంటే అది జరగని పని. గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క విషయాన్ని. ఇకపోతే వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అవునండి, వృషభ రాశి వారు మీకు అంటే ఫైనాన్షియల్ కి ఏదైతే మీరు స్ట్రగుల్ అవుతున్నారో వాటి నుంచి బయటపడతారు. అప్పులోపు నుంచి బయటపడడం, ఇలా వృత్తిపరమైన ఆర్థిక విషయాలు ఏవైనా మీకున్నా కూడా వాటి నుంచి బయటపడతారనమాట. ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉంటారు. ఇక ఈ సమయంలో ఏ పని చేసినా కూడా మిమ్మల్ని విజయలక్ష్మి వరిస్తుంది. డబ్బుకు మీకు లోటు లేకుండా ఉంటుంది. అన్ని విధాలా కూడా ఈ సమయం అనేది వృషభ రాశి వారికి మంచి సమయం. ఇక వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి కలుగుతుంది. జీవితంలో ఆర్థిక లాభాలు వస్తాయి. వృత్తిపరమైన వృద్ధిని మీరు సాధించేందుకు ఈ యొక్క వృషభ రాశి వారికి ఇది చాలా శుభ సమయంగా చెప్తున్నారు పండితులు. ఈ సమయంలో మీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. మీకు పెళ్లితో పాటుగా అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మంచి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలి. అందుకు పెద్దల సలహా, కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెండింగ్ పనులన్నింటిని కూడా పూర్తి చేస్తారు.
అన్నదమ్ముల నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే అందరి నుంచి కూడా సహకారం పూర్తిగా అందుతుంది. అది మీ అదృష్టమని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు రాబోతూ ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు వృషభ రాశి వారు. కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ కూడా సద్దుమణుగవుతాయి. ఇక ఈ రాశి వారి ఆదాయం భారీగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి అనేది ఉంటుంది. పోతే వేతనం కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషకరమైన జీవితాన్ని చూస్తారు వృషభ రాశి వారు. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు పడ్డ కష్టానికి ఈ సమయంలో ప్రతిఫలం దక్కబోతుంది. దాంతో మీ యొక్క సంతోషం అనేది రెండింతలవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవం పొందుకుంటారు. ఎదుటివారితో మాట్లాడే విషయంలో మాత్రం కాస్త మీ మాట తీరును మార్చుకుంటే అది మీ జీవితానికి సానుకూల మార్పును తెస్తుంది. గుర్తుపెట్టుకోండి. కోపం ఉన్న వ్యక్తులు కూడా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నించండి వృషభ రాశి వారు. ఇకపోతే గతంలో మొదల నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. మీకు సంబంధాలన్నీ కూడా మెరుగుపడతాయి. అందరితో అన్యోన్యంగా ఉంటారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆర్థికంగా మీరు మంచి స్థితికి చేరుకుంటారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తులు కలిసొస్తాయి. మానవ సంబంధాల విషయంలో చాలా కలుపుగోలుగా ఉంటారు వృషభ రాశి వారు. డబ్బును భారీ మొత్తంలో పొందుతారు. మీరు ఏ పని తలపెట్టినా కూడా విజయాన్ని అందుకుంటారు. అందుకు అదృష్టం తోడుగా నిలుస్తుంది. ఇక సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చు డబ్బును పొదుపు చేసుకుంటే విజయవంతమైనట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఊహించని లాభాన్ని అందుకుంటారు. ఏ పని తలపెట్టినా కూడా మీరు సూర్యుడిని స్మరించుకోవాలి. నవగ్రహాలకు ప్రదక్షించాలి. అప్పుడే మీరు ఈ విధంగా గనక పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారు. ఇకపోతే ఆగస్టు 11, 12, 13 తారీఖుల్లో వృషభ రాశి వారు 500 కోట్లకు అధిపతి అవుతారు అని ఇంతకు ముందే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వృషభ రాశి వారు. అయితే ఆగస్టు నెల 11, 12, 13 తారీఖుల్లో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కలిసి రాబోతుంది. అది కూడా అతి కొద్ది మందికి మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే వృషభ రాశిలో జన్మించిన పురుషులు ఉంటారో మీకు మీ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఈ సమయంలో 500 కోట్లు విలువ చేస్తుంది. అవునండి, అది భూమి కావచ్చు, లేదంటే ఏదైనా ల్యాండ్ ఏదైనా కావచ్చండి. ఆ ల్యాండ్ పరంగా మీకు ఈ సమయంలో 500 కోట్లు రాబోతూ ఉన్నాయి. రాసి పెట్టుకొని ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఈ సమయంలో మీకు తెలియకుండానే మీకు మిరాకిల్ జరుగుతుంది. మీ లైఫ్ లో ఇప్పటి వరకు చూడనంత డబ్బును సైతం మీరు చూస్తారు. అయితే ఇది అందరికీ కదండి. ఎవరికైతే పూర్వీకుల ఆస్తి రావాల్సి ఉందో అది కూడా ల్యాండ్ రిలేటెడ్ గా ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఇక్కడ ల్యాండ్ రిలేటెడ్ మీకు రావాల్సింది ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కి సంబంధించి అది 500 కోట్ల వాల్యూ చేసే ల్యాండ్ అని మీరు పొందుతారు. దాని విలువ ఈ సమయంలో కోట్లల్లో ఉంటుంది. దానివల్ల మీరు రాబోయే రోజుల్లో కోట్లకు అధిపతి అవుతారు. కాబట్టి వృషభ రాశి వారు మీకు గనక ఈ విధంగా పూర్వీకుల ఆస్తి రావాల్సి ఉంటే ఖచ్చితంగా అది మీకు కోట్ల విలువ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా వృషభ రాశి వారు. ఆగస్టు 11, 12, 13 తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే తెలిసిన వరకు షేర్ చేయండి. ఈ వీడియో పైన మీకున్న అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్